శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వివిధ రకాలైనటువంటి లాభదాయకమైనటువంటి పరిష్కార మార్గాలు మన జీవితానికి చాలా చక్కగా సహకరిస్తాయి. వాస్తుశాస్త్రరీత్యా జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. ఆ ఒడిదుడుకుల నుంచి బయటపడటానికి పరిహార మార్గాలు మనం ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిహార మార్గాలకి అత్యధికమైనటువంటి విలువ నేటి నాగరిక ప్రపంచంలో చాలామంది ఆచరిస్తున్నారు. వాస్తుశాస్త్రరీత్యా కూడా ఈ యొక్క పరిహార ప్రక్రియల్ని కనుక ఆచరించినట్లయితే సర్వదా శుభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపచ్చు. గోధుమలు శనివారం నాడు కానీ సోమవారం నాడు కానీ మరపట్టించండి. తర్వాత దాంట్లో మరకు పంపించే ముందు 1 పిడికెడు శనగలు కూడా కలపండి. ఆ పిండితో కనుక రొట్టెలు తయారు చేసి కనుక మీరు కనుక స్వీకరించినట్లయితే గురుగ్రహ దోష భూయిష్టం మిమ్మల్ని పట్టి పీడించకుండా వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది గ్రహచార రీత్యా పాటించవలసినటువంటి నియమం అన్నమాట ప్రతి వారికి. అలాగే కంచు పాత్రలో స్వచ్ఛమైన నెయ్యి తీసుకొని ఏదైనా ఆలయంలో వెలుగుతున్నటువంటి అఖండ జ్యోతిలో కనుక వేసి వస్తే కీర్తి ప్రతిష్టలతో తొలతూగుతారండి. అఖండ జ్యోతిలో వేసి రావాలి. ఆ నెయ్యిని కంచు పాత్రలో తీసుకొని వెళ్ళి, అఖండ జ్యోతి అంటే ఎల్లవేళలా వెలిగేటువంటి జ్యోతి అన్నమాట. జ్యోతి అఖండతత్వానికి నిదర్శనం కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలు, ధనాదాయం, వృద్ధి చెందడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందన్నమాట. అలాగే అశోక చెట్టు ఆకుల్ని 7 తీసుకోండి. ఏదైనా దగ్గరగా ఉన్నటువంటి ఆలయంలో ఆ ఆకులు ఉంచి పూజ చేయండి. ఆకులు వాడిపోయాక వాటి స్థానంలో కొత్త ఆకులు ఉంచండి. వాడిపోయినటువంటి ఆ అశోక ఆకుల్ని రావి చెట్టు కింద మీరు వదిలేసేయండి. ఇలా గనక చేసినట్లయితే దురదృష్టవశాత్తు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి వివిధ రకాలైన సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయన్నమాట. అశోకము అంటే ఏంటి? శోకనాశకము అని అర్థం. శోకం లేకుండా చేసే ప్రక్రియ అది. రావి చెట్టు దగ్గర ఎండిపోయిన తర్వాత పడేస్తే ఏమవుతుంది? త్రిమూర్త్యత్వం ఆ రావి చెట్టులో ఉంటుంది కాబట్టి స్వామివారు అనుగ్రహిస్తాడు అనమాట. అలాగే నల్లని వస్త్రంలో పటికను మూటగట్టి ఇంట్లో ఏదైనా ఎత్తైన ప్రదేశంలో కనుక ఉంచినట్లయితే మీ ఇంటికి పట్టినటువంటి చెడు శక్తుల ప్రభావం తొలగించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నరఘోష కానివ్వండి, నరప్రభావం కానివ్వండి, లేక పనులు కాకుండా ఇబ్బంది పడుతున్నా కూడాను, లేక ఇంటి యజమాని దగ్గర నుంచి ఇల్లాల వరకు ఉన్నటువంటి గ్రహచార రీత్యా సంభవించేటువంటి అనేక రకాలైన ఉపద్రవాలు ఏమన్నా ఉన్నట్టయితే అవి కూడాను తొలగింప చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఒక తమలపాకును కాడతో సహా తీసుకొని దానిపైన ఒక గులాబీ పువ్వు, కొద్దిగా తీపి మిఠాయి ఉంచి ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేనప్పుడు వాళ్ళ చుట్టూతా 21 సార్లు తిప్పండి. అలా తిప్పినటువంటి దాన్ని మీరు దూరంగా తీసుకువెళ్ళి ఏదైనా నీటిలో కలిపేసేయండి. అలా కనుక చేసినట్లయితే అనారోగ్య లక్షణాలు వెంటనే తగ్గుముఖం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఎర్రదారంతో 108 మోదుకు పూలను మాలగా కట్టాలి. అలా మాలగా కట్టినటువంటి పూల మాలికను ఆలయంలో జగదంబ ప్రతిమకు హారంగా వేయించండి. మీరు చేతులు జోడించి గనక మీ మనోవాంఛన గనక తెలిపినట్లయితే ఆ చక్కని తల్లి మీ యొక్క అభీష్టాన్ని నెరవేరుస్తుంది సుమా. పూల మాలికలో దాగిన పరమార్థ లక్షణం ఇది. అందుకే మనకు నూతన గృహం కావాలంటే శివునికి జాజి పూల మాలిక ప్రతి సోమవారం వేస్తే నూతన గృహయోగం సిద్ధిస్తుంది అని కూడా వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తుంది. జీవితంలో వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి మనకు కలిగించేటువంటి విశిష్టవంతమైనటువంటి లక్షణాల్లో గణేశ ఆరాధనతో పాటు అమ్మవారి ఆరాధన కూడాను సహకరిస్తుంది. మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు అండి, లక్ష్మీదేవిని పూజ చేసేవాళ్ళు పక్కన తప్పనిసరిగా వినాయకుడిని ఉంచండి. అలా వినాయకుడిని ఉంచి పూజ చేసినట్లయితే త్వరగా మీ అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే ఒక్క గణపతి అని చెప్పేసి ఉంటుంది. ఒక్క మీద గణపతిని చెక్కినటువంటి విధి విధానం.
అది తమలపాకు మీద ఉంచి బుధవారం నాడు కనుక పూజ చేసి గరిక మొక్కలతో పూజ చేసి ఆ గరికను మీ దగ్గర ఉంచుకొని కనుక మీరు బయలుదేరితే మీ అభీష్టాలన్నీ కూడా వెనువెంటనే సిద్ధింప చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రతి శనివారం నాడు కూడాను మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి, 3 ప్రదక్షిణాలు చేయండి. ఆవు పాలు కాసిన తీసుకొని దానికి తోడుగా మినపగింజలు ఒక 4, ఈ ఆవు పాలు మినుములు కలిపి రావి చెట్టు మొదట్లో పోసి మీ అభీష్టాన్ని విన్నవించుకోండి. త్వరగా నెరవేరటానికి ఆస్కారం. మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా ప్రదేశం కనుక ఉన్నట్లయితే ఆ ప్రదేశంలో చక్కని అరటి చెట్టును నాటండి. ఎప్పుడైనా సరే ఈ అరటి చెట్టు దేవాలయంలో నాటడం వలన మీ అభీష్టాలన్నీ కూడాను త్వరగా నెరవేర్చడానికి ఆస్కారాలు ఉంటాయన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.